సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చినట్లు కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థ సారథి తెలిపారు. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పేరుతో పనిచేసే మహిళల కోసం క్రెచ్ సౌకర్యాలతో హాస్టల్ నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ధాత్రి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్లో భాగంగా 8 గిరిజన జిల్లాల్లోని అటవీ హక్కు పత్రాలున్న రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద డ్రిప్ ఇరిగేషన్పై 100%, స్ప్రింక్లర్లపై 90% సబ్సిడీని శాచ్యురేషన్ పద్ధతిలో అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 90 రోజులు జలధార కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వడం, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఆయా కాన్స్టిట్యున్సీలో చివరి భూములకు కూడా నీళ్లు వెళ్లే విధంగా, ఏదో మేలోనో జూన్లోనో స్టార్ట్ చేసేసి కాలువలు వచ్చేసినాయి అయిపోయింది అటువంటి కాకుండా ముందే చర్యలు తీసుకుని జాగ్రత్త వహించి కాలువలన్నింటినీ కూడా శుభ్రంగా O&M మెయింటెనెన్స్ పనులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల. O&M కింద ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం మూలంగా కాలువలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు, చివరి భూములకి నీరు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆ పనులన్నింటినీ కూడా చేపట్టి వెంటనే మే 15వ తారీఖుకి ఈ ప్రభుత్వం రైతులకి సాగుకి నీరు ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి మే 15 లోపల ఈ కాలువ పనులన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పారు. అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు, వీటికి సంబంధించి కేటాయింపులు కానీ తగు నిర్ణయాలు ఈ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకునే విధంగా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసిందే యుద్ధం యొక్క ప్రభావం మన రాష్ట్ర మీద ఏ విధంగా ఉంటుంది ఆ ప్రభావం అని చెప్పేసి స్టడీ చేయడానికి ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు చర్యలు తీసుకోవటానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఆదేశించడం జరిగింది. మరి వారు ఎప్పటికప్పుడు ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, లేకపోతే గ్యాస్ సప్లైలో కానీ డీజిల్ సప్లైలో కానీ ఎటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి, సమస్యలు తలెత్తిన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని గ్యాస్ సప్లైస్ ఉంటాయి, ఏది ప్రియారిటీగా ఇవ్వాలి, హాస్టల్స్ లేకపోతే ఎడ్యుకేషన్ స్టేషన్స్, హాస్పిటల్స్ అట్లా ప్రియారిటీ ఇవ్వటం. సో వీటన్నిటి మీద కూడా తగు చర్యలు తీసుకునే విధంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా కుకింగ్ గ్యాస్ విషయంలో కానీ దేనిని సరే ఎదుర్కోవటానికి సమాయత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయాలు కూడా తీసుకోమని చెప్పారని చెప్పి మనం చేస్తాము. 16వ తారీఖున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి 58 అడుగులు, ఎందుకంటే వారు 58 రోజులు నిరాదీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రభావం రాష్ట్రం మీద పడే ప్రభావం అన్నింటి మీద కూడా చర్చించాలి. గ్యాస్ ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు గ్యాస్ లేదనుకోండి హాస్పిటల్స్కి అది ఉంటుంది. సపోజ్ అవైలబిలిటీ గ్యాస్ని దేనికి వినియోగించాలనే విషయం కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మాకు గ్యాస్ కావాలి అనే దాని మీద కానీ ఇది తగు చర్యలు తీసుకుంటాను. దీని మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మన అక్వా కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్, అరటి